దేశ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కార్మికులకు ప్రజలకందరికీ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, సింగరేణి పరిస్థితి చాలా అమోఘ గోచరంగా ఉన్నది. ఇంతవరకు లాభాలు ఎంత వచ్చినాయి అనేది యాజమాన్యం ప్రకటించడం లేదు. గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా సింగరేణి పైన సీతకన్నేస్తా ఉన్నది. కనీసం లాభాల పైన స్పందన లేనటువంటి పరిస్థితి ఉన్నది. కార్మికుల్లో ఆందోళన ఉన్నది, ఇంకా ఎప్పుడు ఇస్తారు ఏంటి అని. సింగరేణి కాలేజ్ వర్కర్స్ రికగ్నైజేషన్లో ఉన్నప్పుడు మరి జూన్లోనే ఇప్పేయడం జరిగింది, ఒకసారి జూలైలో, ఒకసారి ఆగస్టులో కూడా వచ్చినటువంటి లాభాలని వెంటనే ప్రకటించేసి ఇమీడియట్గా లాభాల ఓటాని ఇవ్వటం జరిగింది. ఈ లాభాల ఓటా అనేది ఏఐటీసీ ఒకటే మహానుభావుడు కేఎల్ మహేంద్ర గారు సాధించి పెట్టినటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ క్రెడిట్ ఘనత ఇది. కాబట్టి ఈరోజు మనం చెప్తా ఉన్నాం, ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోయింది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంటే సింగరేణి కంపెనీని డొల్లా చేశారు, వాడుకున్నారు ఏటీఎం లాగాని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వాన్ని కూడా మించిపోయి రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. దానివల్లనే సింగరేణి కంపెనీ దివాలా తీసే పరిస్థితి ఉన్నది. ఆఫీసర్లు, అధికారులు కూడా వాళ్ళకి పీఆర్పీ కావాలని నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. మరి కార్మికులకి జీతాలు ఇవ్వాలంటే నెల నెల ఎత్తుక్కునే పరిస్థితి యాజమాన్యం చూస్తూ ఉన్నదనే తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సింగరేణి కంపెనీ అసలు ఉంటుందా, లేకపోతే దీన్ని అంత మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తారా? సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్, సింగరేణి కాంట్రాక్ట్ కంపెనీ లిమిటెడ్గా మారుస్తారా అనేది మరి గవర్నమెంట్ యాజమాన్యం పద్ధతిని చూస్తూ ఉంటే అర్థం అవుతా ఉన్నది. ఇంతవరకు లాభాలు ప్రకటించలేదు. సేఫ్టీ ట్రైపార్టెడ్, రక్షణే ప్రథమని చెప్పేటువంటి మరి యాజమాన్యం 6 నెలలకోసారి సేఫ్టీ ట్రైపార్టెడ్ మీటింగ్ జరిగింది. సంవత్సరం మీద నెల అయింది, ఇంతవరకు కూడా సేఫ్టీ రక్షణ గురించి ఏమాత్రం కూడా మరి పట్టింపు లేదు. కాబట్టి యాజమాన్యం, గవర్నమెంట్ రెండు కూడా ఒకటై గత ప్రభుత్వం చేసినటువంటి మరి ఏదైతే ఆర్థికంగా ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీని మరి దాదాపు 19,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీ ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఇప్పుడున్న గవర్నమెంటు ఆ బాకీని తీర్చేది పోయి ఇంకా ఎక్కువ బాకీ చేసి మన బొగ్గుని, మన పవర్ని వాడుకొని 34,000 కోట్ల రూపాయలు కంపెనీకి చెల్లించాల్సి ఉంది. కానీ అతి లేదు, గతి లేదు. కానీ ఐఎన్టీసీ వాళ్ళు మాత్రం మా ప్రభుత్వం ఉన్నది, మేము ఇరగదీస్తామని చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వం గతంలో కూడా ఉన్నది, ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు మరి కంపెనీని ఏం చేశారు, మీరు రికగ్నైజేషన్ ఉందో అర్థం కావటం లేదు. కానీ సర్కారు సంఘాలు కార్మికులకు ఉపయోగపడవు, కార్మిక హక్కులు కాపాడబడవు. కాబట్టి అనేక సమస్యలు స్ట్రక్చరల్ మీటింగ్లో రికగ్నైజేషన్ వచ్చినాక మనం 2 సార్లు స్ట్రక్చరల్ మీటింగ్ జరిగింది, ఒకసారి సిఎన్ఎండి మీటింగ్ జరిగింది. దాంట్లో అండర్స్టాండింగ్ అయినాయి, ఒప్పందం మాట్లాడుకున్నాయి. ఇంతవరకు సర్క్యులర్ రూపాయన ఇవ్వకపోవటం చాలా విచారకరం. కాబట్టి దీని వెనక ప్రభుత్వ కుట్ర ఉన్నది. యాజమాన్యం ప్రభుత్వానికి ఏదైతే వాటికి దాసోహం చేస్తూ ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఖబర్దారుగా చెప్తా ఉన్నాం, మీరు కార్మిక సమస్యల పైన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంక మీద మీరు డిలే చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి మేము రాబోయేటువంటి రోజుల్లో, కొద్ది రోజుల్లోనే మీరు ఒప్పుకున్నటువంటి కార్మిక సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే అలవెన్సులు కానీ, పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సొంతిల్లు పథకం కానీ, కార్పొరేట్ హాస్పిటల్ విషయంలో కానీ, మార్పేర్లని మార్పించడంలో కానీ, డిస్మిస్ అయిన కార్మికులకి ఇవ్వటం కానీ, ఏదైతే క్యాడర్ స్కీమ్ ప్రమోషన్లు కానీ, ఈ అలవెన్సులు కానీ ఒప్పుకునే కూడా అమలు చేయకుండా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన ఐఎన్టీసీ వాళ్ళు యాజమాన్యం కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. దీనిపైన మేము పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి రికగ్నైజ్ ఉన్నప్పటికి కూడా వెనకాడం, కార్మిక సమస్యలపైన పోరాటానికి సిద్ధమయ్యే పరిస్థితి వస్తూ ఉంది.
కార్మికులు తస్మా జాగ్రత్త, మీరందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐక్యత, కార్మికుల ఐక్యత, మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి, గవర్నమెంట్ రాజకీయ జోక్యం, గవర్నమెంట్ రాజకీయ జోక్యం, రాష్ట్ర గవర్నమెంట్ జోక్యం. ఏఐటీసీ వర్ధిల్లాలి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, సింగరేణి కాలేజ్ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలి, లాభాల వాటాను వెంటనే లాభాల వాటాను వెంటనే లాభాల వాటాను వెంటనే సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని వెంటనే రద్దు చేయాలి, సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని వెంటనే వర్ధిల్లాలి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ.